అందరికీ కూడా శుభ సాయంత్రం. రేపటి లంచ్ బాక్స్లోకి మనకి అలాగే డిన్నర్కి లేదా ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా చక్కటి పదార్థం మీకు ఒకటి చూపిస్తున్నాను. పిల్లలు చాలా ఇష్టంగా తినేటట్టుగా కూడా మీకు చెప్తున్నాను. అలాగే దానికి మంచి కాంబినేషన్స్ అన్నీ కూడా మీ ముందు ఉంచుతాను. అంటే ఆ పదార్థం వేడి చేస్తే ఎలాంటిది తినాలి, చలువ చేస్తే ఎలాంటివి తినాలి, అవి కూడా చిట్కాలు చెప్తూ ఉంటాను. దానితో పాటుగా మా కామేశ్వరి కిచెన్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు వండి కామెంట్స్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. తర్వాత అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఎక్కడా కూడా వృధా అవ్వకుండా మాత్రం అందరూ చూడండి. ఈ కూరల్ని వృధా చేయకండి. ఎక్కడైనా పేదవారికి పెడదాము. పెళ్ళిళ్ళల్లో కూడా ఎక్కడ అలా వృధా అవ్వకుండా కూడా వెళ్ళిన వాళ్ళం మనం కూడా కాస్త వాళ్ళకి చెప్తూ ఉంటే ఈ అన్నం వృధా అవుతుంటే చాలా బాధగా ఉందండి. అన్నం వృధా చేయకండి. ఇక మీ అందరికీ చూపించేది ముల్లంగి. ఈ ముల్లంగితోటి మంచి వేపుడు కూర, అలా నూనె ఎక్కువ ఉండదు, చక్కగా తాలింపుతోటి వేపుడు కూరలాగా చూపిస్తాను. దీన్ని చపాతీలోకి అన్నంలోకి కూడా బాగుంటుంది. పిల్లలకి బాక్సులు ఇచ్చేటప్పుడు ఈ మధ్య అందరూ చపాతీ రైస్ అన్నీ పట్టుకెళ్తున్నారు కాబట్టి రెండింటిల్లోకి బాగుండేటట్టుగా చెప్తున్నాను. దానికి కాంబినేషన్ కూడా ఇచ్చి మనం క్యారేజ్ సర్దేసుకోవచ్చు. ఓకే, రండి. కున్న తర్వాత వీటిని ఉప్పు వేసి నీళ్ళల్లో కాసేపు ఉంచి తీయండి. ఒక రకమైన ముల్లంగి వాసన వస్తుంది. ఆ వాసన అందరూ ఇష్టంగా తినరనమాట. అందుకని ఒక్కసారి ఇలా కడిగేస్తే చాలా మటుకు స్మెల్ పోతుందండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇలాగా కాసేపు బాగా వేగనివ్వాలి తాలింపు గింజలతో. ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి కదా, ఆ మోడల్లో అద్దిరిపోతుంది. ఒక్కొక్క ముక్క అన్నంలో పెట్టుకుని తింటూ ఉంటే మంచి ఆదరం. ఇది కరివేపాకు, కారము, ఉల్లిపాయ, మీకు ఇష్టమైతే వెల్లుల్లిపాయ కూడా వేసుకోండి, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి ఇది మిక్సీ పట్టాను కచ్చా పచ్చాగా ఈ ఆనియన్ అంతా. ఇలా ఉంది కదా చక్కగానే. తగినంత ఉప్పు, ఇందాక ఉప్పు నీళ్ళల్లో కడిగినా ఆ ఉప్పు ఏమి ఉండదండి, కంగారు పడక్కర్లేదు. అక్కడ చూసారా ఎలా మగ్గిపోయిందో. కొద్దిగా మన ప్రధాన వస్తువు ఇంగు వేసేస్తే అద్భుత. ముల్లంగి, చిట్టి చపాతీలు చక్క బాక్సుల్లోకి బ్రహ్మాండంగా ఉంటాయి. ఈ ముల్లంగి వేపుడికి వేడి కాబట్టి చక్కటి పెసరపప్పు, రైసు క్యారేజీలో ఇచ్చినా, ఇంట్లో తిన్నా, లంచ్ ఆర్ డిన్నర్ ఏదైనా సూపర్. అందరు భోంచేసేయండి తొందరగా.